హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'దేవిక డైరీస్'. మీకిప్పటికే థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. యెస్, ఇట్స్ ఆల్ అబౌట్ మై కన్నమ్మాస్ బర్త్ స్టోరీ అన్నమాట. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అదొక మెమరబుల్ డే కదా! సో, అది నాకు చాలా స్పెషల్ డే. దాన్ని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ దట్ టూ మా బేబీ పెద్దయ్యాక ఈ వీడియో చూడాలి, తనకొక మెమరీ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో ఎప్పటినుంచో రికార్డ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. హ్మ్. కరెక్ట్‌గా 1 ఇయర్ అవుతుంది. ఏప్రిల్ 21 తన బర్త్‌డే అన్నమాట. తను పుట్టింది ఏప్రిల్ 21. సో, ఏప్రిల్ 20 ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాను ఫస్ట్. ఏప్రిల్ 20 అసలు ప్రతి ఒక్కరికి జనరల్‌గా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయంటారు కదా! ప్రెగ్నెన్సీలో. నాకలా ఏం లేదనమాట. మా మమ్మీ ఫస్ట్ నుంచి అనేది, "ఏదన్నా తినాలని ఉంటే చెప్పు, చెప్పు తినకుండా ఉండకూడదంట. నేను చేసి పెడతా" అనేది. బట్ నాకలా క్రేవింగ్స్ ఏమీ అనిపియలేదు. ఆ రోజే ఏంటో ఏప్రిల్ 20 నాకెందుకో గోంగూర తినాలనిపించింది. మా డ్యాడీకి చెప్తే పొద్దున్నే తీసుకొచ్చారు. మా మమ్మీ కర్రీ చేసింది. నేను లేచేసరికి ప్రిపేర్ చేసింది ఫుడ్. నేను లేచాను. నాకు అసలు మూమెంట్స్ తెలియట్లేదనమాట బేబీది. ఆ రోజంతా మధ్యాహ్నం దాకా చూసాను. అసలు జనరల్‌గా పొద్దున్నే లేచి హాట్ వాటర్ తాగితే నాకు తన మూమెంట్స్ అర్థమయ్యేయి. బట్ ఆ రోజు ఎందుకో మూమెంట్స్ అర్థం అవ్వలేదు. నాకు చాలా భయమేసింది. సరే చూద్దాం, చూద్దాం ఇంకొక 1 అవర్ చూద్దాం, ఇంకొక 1 అవర్ చూద్దాం అనుకుంటూ అలా మధ్యాహ్నం 12 అయిపోయింది. మూమెంట్స్ లేవు. నాకెందుకో భయమేసి ఇంకా హాస్పిటల్‌కి వెళ్తాను మా అని హాస్పిటల్‌కి రెడీ అయ్యాను. హ్మ్. మా మమ్మీ తినవే గోంగూర చేశాను. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఎళ్ళవే ఫ్రెష్‌గా ఉంటది అన్నా, నో, నో నాకు ఫస్ట్ అసలు ఇది బేబీ గురించి భయమవుతుంది. నేను ఫస్ట్ హాస్పిటల్‌కెళ్తా. అంతా సేఫ్ అని తెలిసాక వచ్చి అప్పుడు ఫ్రెష్‌గా ఫ్రెష్ అప్ అయ్యి, అప్పుడు తింటా అని చెప్పేసి ఎలా ఉన్నానో అలానే ఎళ్ళిపోయాను హాస్పిటల్‌కి. అలా వెళ్ళా. ఇంక 5 డేస్ అక్కడే చిక్కుకుపోయాననమాట. ఏమైందంటే ఇంక వెళ్ళాను హాస్పిటల్‌కి. సో, స్కానింగ్ తీశారు. బేబీ హార్ట్ బీట్ చెక్ చేశారు. అంతా ఓకే. అంతా నార్మల్‌గా ఉంది అన్నారు. ఇంకా సరే రిపోర్ట్స్ తీసుకొని ఇంక అలా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్దామని బయలుదేరాను. ఇంకా మీ అందరికీ తెలుసు కదా! అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు ఉమ్మనీరు. ఇంకది సడెన్‌గా డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. నాకస్సలు అర్థం అవ్వలేదు. ఏమవుతుంది? ఒక్క నిమిషం ఏం అర్థం అవ్వలేదు. నాకు కొంచెం దాని గురించి తెలుసు. సో, నాకర్థమైపోయింది. ఇది అమ్నియోటిక్ ఫ్లూయిడ్. ఇంకా నాకు డెలివరీ అయిపోయిద్ది ఈరోజు అనేసి. నేనింకా అప్పటికి మా మమ్మీ హాస్పిటల్‌కి రాలేదు. నేను, మా డ్యాడీయే ఎళ్ళాం హాస్పిటల్‌కి. నేనిలా బయటకొచ్చి చూడంగానే మా మమ్మీ ఉంది. ఇంక నేను వెంటనే మా మమ్మీకి చెప్పా అనమాట. ఇలా ఉమ్మనీరు అక్కడ డ్రాప్ అయిపోయింది. ఏం చేయాలి? ఏంటి? అర్థం అవ్వట్లేదు. భయమేస్తుంది నాకని చాలా టెన్షన్ ఇంక నాకు. వెంటనే ఇంకా హ్మ్, డాక్టర్ దగ్గరికెళ్ళాము. మేడం ఏం చేశారంటే చూసారు. ఇలా డ్రాప్ అయిపోతుంది అని అబ్జర్వ్ చేసి ఇంకా నాకు పెయిన్స్ రావడానికి ఇంకా టాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఆహ్, అలా ఈవినింగ్ దాకా చూసాము. అప్పటిదాకా నో ఫుడ్. జస్ట్ ఏదో టిఫిన్ 2 ఇడ్లీ తిని ఎళ్ళానంతే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. డాక్టర్ చెక్ చేశారు. మెడిసిన్ ఇచ్చారు. అయినా నాకు పెయిన్స్ రావట్లేదు. అలా ఈవినింగ్ 4, 5 అయిపోతుంది. టెస్ట్‌లు అయన్నీ అయిపోయేసరికి మళ్ళీ స్కానింగ్‌కి పంపించారు. స్కానింగ్ నార్మల్‌గానే ఉంది. బేబీ కూడా నార్మల్‌గానే ఉంది అని చెప్పారు. ఇంకలా ఈవినింగ్ 6 అయిపోయింది. 6 అయిపోయింది. ఇంకొక టెన్షన్ ఏంటంటే నాకు మా హస్బెండ్ లేరు. ఓకే. ఇంకా డెలివరీకి ఇంకా 1 వీక్ ఉంది. అసలు నాకు ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ ఏప్రిల్ 27థ్ ఇచ్చారనమాట. మా హస్బెండ్ ఏమో ఇంకా డెలివరీకి 1 వీక్ ఉంది గదా! ఇలా చిన్న పనుంది అని హైదరాబాద్ ఎళ్ళిపోయారు. నేను మా ఊర్లో మా పేరెంట్స్ దగ్గరున్నా అనమాట. సో, ఇంకా మా హస్బెండ్ లేరు. అదొక మెయిన్ టెన్షన్ అనమాట నాకు తను నా పక్కన లేకపోతే. వెంటనే తనకి ఫోను జేశాను. తనకి ఫోను చేస్తే 7:30 కల్లా వచ్చేసారనమాట హాస్పిటల్‌కి. ఇంకప్పుడు సరే ఏం చేద్దాం నెక్స్ట్ అన్న థాటొచ్చింది. అప్పుడు ధైర్యమొచ్చింది నాకు. మా హస్బెండ్ నా పక్కనున్నాక. ఒక పక్క ఇంకా మా అమ్మమ్మ, మా నాయనమ్మ అందరొచ్చేసారు హాస్పిటల్‌కి ఈలోపు. మా అత్తయ్య వాళ్ళు అందరొచ్చేసారు. అప్పటికి టైం ఇంకా 7 అవుతుంది. ఇంకా నాకు పెయిన్స్ రావట్లేదు. ఉమ్మనీరు డ్రాప్ అవుతూనే ఉంది కంటిన్యూయస్‌గా. 7 అప్పుడు ఇంకొక మెడిసిన్ ఇచ్చారు. ఇంకొక టాబ్లెట్ ఇచ్చారు. పెయిన్స్ ఒస్తాయని. అయినా పెయిన్స్ రాట్లేదు.
బట్ లైట్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. అది అర్థమవుతుంది. ఇంకా ఆ మేడం ఓన్లీ నార్మల్ డెలివరీసే చేస్తారనమాట. చాలా రేర్ అండ్ ఎమర్జెన్సీ కండిషన్స్‌లో మాత్రమే సిజేరియన్ చేస్తారు. సో, ఇంకా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోమన్నారు. నాకొక రూమ్ ఇచ్చారు 8:00కి అలాగా. అప్పటికి నేను జస్ట్ ఒక మళ్ళీ 2 ఇడ్లీ తిన్నా, ఒక బాదం పాలు తాగా అంతే. ఆ రోజంతా అయ్యే నేను 2 ఇడ్లీ, బాదం పాలు అంతే నేను తీసుకుంది. సో, ఒక రూమ్ ఇచ్చారు. రూమ్ అలాట్ చేశారు. ఒక నర్స్‌ని అలాట్ చేసి మేడం ఎళ్ళిపోయారు. మేడం ఇంటికెళ్ళిపోయారు. నర్స్‌ని అలాట్ చేసి హ్మ్. ఆ నర్స్ ఏమో హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి బేబీ హార్ట్ రేట్ చెక్ చేయడం అలా చేస్తూ ఉంది. పుష్ చెయి, పుష్ చెయి, పుష్ చెయి అంటున్నారు. బట్ నాకు పెయిన్స్ రాట్లేదు. లైట్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. నా ఎనర్జీ సరిపోవట్లేదనమాట పుష్ చేయడానికి. ఆ రోజు నైట్ అంతా ఎప్పుడు నైట్ 8కి స్టార్ట్ చేస్తే 12 దాకా అలా పుష్ చేస్తూనే ఉన్నా. అయినా పెయిన్స్ రాట్లేదు. కెనెల్ పెట్టారు. ఒక చేతికి కెనెల్ పెట్టారు. ఆహ్, ఇంకొక చేతికి మళ్ళీ కెనెల్ పెట్టి మెడిసిన్ అనమాట. అప్పటికి టాబ్లెట్స్‌కి నాకు కాంట్రాక్షన్స్ అర్థం అవ్వట్లేదు కదా! సో, సెలైన్ పెట్టారు. అది కూడా అందులో పెయిన్స్ కోసమే మెడిసిన్ ఉంటదంట. సో, ఆ సెలైన్ పెట్టాక కూడా నాకు పెయిన్స్ రాట్లేదు. పుష్ చెయి, పుష్ చెయి, పుష్ చెయి అంటున్నారు. నేనేం తినలేదు. ఒక పక్క టెన్షన్. నాకు అసలు పుష్ చేయడానికి ఓపిక కూడా లేదు. ఇంకా హ్మ్. అలానే 3 అయిపోయింది. నా పక్కన మా అమ్మమ్మ, మా మమ్మీ అండ్ మా హస్బెండ్ ఉన్నారు. 3:00 దాకా అంతే పుష్ చెయి, పుష్ చెయి, పుష్ చెయి అంతే అంటున్నారు. ఇంకా 3:00కి ఇంకా మా హస్బెండ్‌తో నా వల్ల కాదు. అసలు నేను చచ్చిపోయేలా ఉన్నాను. బేబీని చూసుకో ఇట్లా చెప్తున్నాననమాట. నాకు ధైర్యం సరిపోక. హ్మ్. డాక్టర్ ఇంకా 4కొచ్చారు. ఏంటి నీకింకా పెయిన్స్ రాట్లేదా? నువ్వింకా పుష్ చేయట్లేదు. నీకసలు హ్మ్. టైం లేదు. ఆల్రెడీ ఉమ్మనీరు పడిపోయి ఆల్రెడీ 12 అవర్స్ దాటిపోతుంది. బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. ఇలా సిజేరియన్‌కి వెళ్ళండి అని ఆప్షన్ ఇచ్చారు. నేనేంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడే ఇంకా వీడియోస్ చూసేదాన్ననమాట. సో, సిజేరియన్ ఎలా చేస్తారు? అమ్మో! 7 లేయర్స్ కట్ చేసి చేస్తారంట. నా వల్ల కాదసలు సిజేరియన్. నేనెంతైనా ఓపిక పట్టి నార్మల్ డెలివరీయే ట్రై చేస్తా. అలా అలా అని హ్మ్. ప్రెగ్నెన్సీ మొత్తం నేను భయపడుతూనే ఉండేదాన్ని నా డెలివరీ గురించి. ఇంకా మేడమొచ్చి ఇంక నువ్వు స్టెప్ తీసుకోవాలి, సిజేరియన్‌కి వెళ్ళిపోవాలి అన్నప్పుడు, ఇంక నా హార్ట్ అసలు ఆ పెయిన్ ఇంకెవ్వరికీ చెప్పుకోలేను. ఒక పక్క నేను ఏం డిసైడ్ అవ్వాలి అన్న థాట్ అసలు ఆలోచించే పరిస్థితిలో లేను. అండ్ ఇంకొక సైడ్ సర్జరీ అంటే భయం. ఏం చేయాలి అన్న భయం నాలో ఎక్కువైపోయింది. ఇంకొక పక్క బేబీ సేఫ్‌గా రావాలి, బేబీ హెల్తీగా ఉండాలి అని అదొక ఆలోచన. ఇంకా మా హస్బెండ్ పక్కనుండి ధైర్యం చెప్పాడనమాట. గో ఫర్ సర్జరీ నేనున్నాను కదా! నేను జూసుకుంటా. నీకు ఫ్యూచర్‌లో ఏమైనా పెయిన్స్ వచ్చినా నేనున్నా గదా! మీ పేరెంట్స్ ఉన్నారు గదా! అత్తయ్య, మావయ్య ఉన్నారు గదా! వీళ్ళు చూసుకుంటారు. నువ్వేం భయపడకు. ఎళ్లి ఇంక సర్జరీకి బేబీకి మళ్ళీ డేంజర్. నువ్విలా రాంగ్ స్టెప్ తీసుకోకు అన్నది. అని మా హస్బెండ్ అన్నారు. సో, నేను డాక్టర్‌కి చెప్పా. తను 2 హవర్స్ ఇచ్చారనమాట. 4కొచ్చి ఇలా వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ 6 దాకే ఇంక నీకు టైము. తర్వాత ఇంకా నేను సర్జరీ చేసేస్తా అన్నారు. సో, ఇంకా 2 అవర్స్ ఉంది కదా మ్యామ్ నేను నార్మల్‌కి ట్రై చేస్తా అన్నా. కానీ నా వల్ల అవ్వలేదు. ఇంకా నాకన్నా ముందు ఒక నార్మల్ డెలివరీ అయిందనమాట. ఇంకా ఇంకా నా టర్న్ వచ్చేసరికి 6:30 అలా అయింది. ఇంకా మా హస్బెండ్ చెప్పేసారు మేడంకి, "లేదు మేడం తన వల్ల అవ్వట్లేదు పుష్ చేయడానికి. తనకి ఓపిక లేదు. పెయిన్స్ కూడా రాట్లేదు తనకి. మెడిసిన్‌తో ఎంతని పుష్ చేస్తది తను. సో, సర్జరీ చేసేయండి" అని చెప్పారు మా హస్బెండ్ డాక్టర్‌కి. ఓకే. అని ఇంకా మేడము ఇం ఇంకలా చెప్పామో లేదో సర్జరీకి ఓకే అని ఇంకా వచ్చి సెలైన్స్ పెడుతూనే ఉన్నారు. యూరిన్ బ్యాగ్ అన్నీ ఇంకా పెడుతూనే ఉన్నారు. మెడిసిన్ ఇచ్చి ప్రిపేర్ చేయడం సరిపోయింది ఇంకా. ఇంకా 7:00 అరౌండ్ ఇంకా 6:45-7 మధ్యలో ఇంకా నన్ను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అక్కడిదాకా మా హస్బెండ్, మా మమ్మీ, మా అమ్మమ్మ వచ్చారు. ఇంకా సడెన్‌గా ఇంక మీరెళ్ళిపోండి అని నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయి, వెంటనే ఇంక స్ట్రెచర్ మీద పడుకోబెట్టేసరికి అసలు నా టెన్షన్ గాదు.
ఎందుకంటే మేము ముందు కూడా ఎవరికీ ఇలా ఎక్స్‌పీరియన్స్ చేయలేదనమాట. మా ఫ్యామిలీలో దిస్ ఈస్ ద ఫస్ట్ బేబీ. మా బేబీ వాస్ ద ఫస్ట్ బేబీ. ఎవ్వరిని ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. దగ్గరుండి చూడలేదు. అందుకని చాలా అసలేం అర్థం అవ్వలేదనమాట. చాలా భయము. చాలా భయమేసింది. సో, ఇంకా అనస్థీషియా ఇచ్చారు. అరౌండ్ 7:05కి అలా అనస్థీషియా ఇచ్చారు. ఇంక అనస్థీషియా ఇచ్చాక నాకేం అర్థం అవ్వట్లేదు. కానీ లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అంటే, మంచిగా సాంగ్స్ పెట్టి డాక్టర్స్, అనస్థీషియా డాక్టర్ అందరూ మాట్లాడుకుంటూ, ఇంక నేను వాళ్ళ మాటలు వింటూ ఉన్నాననమాట. అనస్థీషియా ఇచ్చారు. ఇంక నాకు సర్జరీ చేస్తూనే ఉన్నారు. తెలియలేదు అస్సలు. అబ్బా! అప్పుడు అనిపించిందనమాట. నైటంతా తిప్పలు పడ్డాను. దానికన్నా ఈ సర్జరీ బెటర్‌గా అనిపిచ్చింది. ఆ టైంలో అలాగా. ఇంకా అరౌండ్ కరెక్ట్‌గా మా బేబీ 7-7-7:15 ఆ టైంలో పుట్టిందనమాట. టైమ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. 7-7:15 7:10-7:15 ఆ టైంలో పుట్టింది. ఇంక వెంటనే ఫస్ట్ తీశారు. తీసేయంగానే హెడ్ తీస్తారు గదా! ఫస్ట్. నాకు నా బేబీ వాయిస్ వినిపిచ్చింది. అంటే ఏడుస్తుంది తను. వెంటనే నేను డాక్టర్‌ని అడిగాననమాట. బేబీ బాయా? బేబీ గర్లా? అని. బేబీ ఇంకా బయటికి రాలేదు. కంప్లీట్‌గా చెప్తాం వెయిట్ చెయి అని చెప్పారు. ఇంక బయటికి తీసేయంగానే ఎమ్మటే బేబీ గర్ల్ అని చెప్పారు. ఆహ్, ఇంకా ఆ మూమెంట్ నాకర్థం కాలేదు. ఆ ఏడ్చే వాయిస్ నా బేబీదేనా? లేకపోతే ఇంక పక్కన ఎవరన్నానా? అన్న ఫీలింగొచ్చింది. వెంటనే తీశారు. ఇంకా నేను అటు ఇటు చూసేలోపు తీసుకొచ్చి ఇలా పెట్టారు నా బేబీని. క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. తీసుకొచ్చి ఇలా టచ్ చేశారు నా బేబీని. అస్సలు ఆ మూమెంట్ ఇంకా చెప్పుకోలేను. ఆ హ్యాపీనెస్ అసలు ఒక పక్క షాకింగ్‌గా ఉంది. ఒక పక్క అమ్మో! ఇది నా బేబీనా అన్నంత అలా ఉందన్నమాట ఆ సిట్యుయేషన్. సో, అలా అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా అస్సలు టైం తెలియలేదు మా బేబీతో. షీ గేవ్ లాట్స్ ఆఫ్ మెమోరీస్ అన్నమాట. చాలా అంటే చాలా మెమోరీస్ ఇచ్చింది. తను లేకపోతే ఐ వాస్ నథింగ్ అన్న ఫీలింగ్ అన్నమాట ఇప్పుడు. సో, వచ్చేసింది. తన 1 ఇయర్ బర్త్‌డే కూడా వచ్చేసింది. సో, ఐ వాంట్ టు విష్ హర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ ఇలాంటి బర్త్‌డేస్ చాలా జరుపుకోవాలి. ఆహ్, అంతే ఇంకా. ఆ డేస్ ఇంకా మళ్ళీ రావు. చాలా హ్యాపీ. ఇప్పటి వరకు కూడా తను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరం తనంటే ఇంక మాకు తనే లైఫ్ అన్నంత మెమోరీస్ ఇచ్చేసింది మాకు. సో, అండ్ దిస్ వాస్ ద ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట. మా హస్బెండ్ నాకిచ్చింది. చూస్తున్నారా పిక్‌లో ఆహ్, పుట్టినప్పుడన్నమాట ఇది. ఇక్కడ మేము తన బర్త్ వెయిట్, పుట్టిన డేట్, బ్లడ్ గ్రూప్ ఇది త వాళ్ళ డ్యాడీ నాకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట. ఇయంతా ఇంకా మెమోరీస్ అప్పటినుంచి ఇప్పటిదాకా కూడా చాలా 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 మెమోరీస్ ఉన్నాయి. సో, మీ అందరూ కూడా తనని బ్లెస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సపోర్ట్ మై ఛానెల్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో